హలో అండి, వెల్కమ్ టు వాణిస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏం తెలుసా? ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ఉప్పు, చికెన్ 1/2 kg చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఫస్ట్ బాగా దానికి పట్టించాలండి ఉప్పు కారము మనం చికెన్కి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేశానండి నేను. చాలామంది వేయరు, కొంతమంది వేస్తారు ఫ్రై పీస్ బిర్యానీకి. ఆనియన్, కొంచెం ఫ్రైడ్ పుదీనా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనం కోకోనట్ పౌడర్ వేసాం కదా, అది కొంచెం మసాలా గ్రేవీ లాగా వస్తుంది. అది బిర్యానీకి చాలా టేస్టీ ఉంటుంది. అది కూడా వేసుకొని మిగతా చికెన్ కూడా నేను ఆయిల్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత వాటర్ పెట్టుకున్నాను. అన్నీ బిర్యానీ మసాలా ఏవే వేయాలో అన్నీ వేసుకున్నానండి. లవంగాలు, ఇలాచీ పట్ట, బండపువ్వు, స్టార్ ఫ్లవర్, సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మనం ఆనియన్ బ్రౌన్ చేసుకుంటాం కదా బిర్యానీకి, ఆనియన్ బ్రౌన్ చేసుకొని పుదీనా కూడా బ్రౌన్ చేసుకోవాలి. కొంచెం వాటర్లో ఆయిల్ కూడా వేసాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ సరిపోతుంది. కరెక్ట్గా 80% కుక్ అయినాక రైస్ చూసుకొని గంజివార్ చేసుకొని ఏదైతే బౌల్లో మనం బిర్యానీ చేయాలనుకున్నా దానికి గీ రాసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ రైస్ వేసాను. ఒక 1.5 ఇంచు రైస్ వేసుకున్నాను. దాని తర్వాత బ్రౌన్ ఆనియన్, మనం వేయించిన పుదీనా వేసుకున్నాను. ఫ్రైడ్ చికెన్ వేసేసాను. ఫ్రైడ్ చికెన్ వేసేసుకొని కొంచెం మళ్ళీ పుదీనా వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. మనం ఆయిల్ వేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ వేసేసుకున్నాను. మిగిలిన రైస్ అంతా పైన సర్దేసుకున్నాను. కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసుకొని మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగతాది చికెన్ అంతా దానిపైన సర్దుకున్నాను. మూత పెట్టేసి కరెక్ట్గా 10 minutes స్టీమ్ పెడితే చూడండి మంచిగా స్టీమ్ వచ్చేసింది. మన బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వావ్ రెస్టారెంట్ లాంటి ఫుడ్ చేసి పెట్టారని మెచ్చుకుంటారు. చూడండి, కరెక్ట్గా నాకు చికెన్ కుక్ అయింది. బాయ్ గాయ్.